నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతా ఉంది. మరి ఇప్పటి వరకు కూడా పింఛన్స్ కావచ్చు, లేకపోతే మహిళలకు ఇస్తానటువంటి 2500 కావచ్చు, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొన్ని చోట్ల రావట్లేదని చెప్పి కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తాము. కొంతమంది వారితో మాట్లాడిన మహిళలతో మరి ఏం చెప్తారు, ఈ మహిళలకు ఇస్తానటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అడిగి తెలుసుకుందాం, వస్తున్నాయి ఏంటి అనేది. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? నా పేరు నరసమ్మ. నరసమ్మ, ఎట్లా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటే 2000 పింఛని, మేము వచ్చినాక తీసుకుంటే 4000 పింఛని ఇస్తామన్నారు, వస్తుందా? 2000 కొడుక. ఆ 4000 ఇస్తానన్న ఆయన లేడు, ఉన్నాడో లేడో కానీ ఇస్తలేడు. 2000 పింఛన్ ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తా అన్నాడు. ఇసుంటి అమ్మలకి 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏది లేదు, ఎక్కడ లేదు, ఎలాకెడి లేవు, అలాగే బరలేదు, మా అమ్మగారు సంసారం లేస్తుంది అన్నదట నా సొంటిది. అయితే ఒక బస్సు ఫిరేసిండు, అంతేనా? ఒక గ్యాస్ ఫిరి అన్నాడు. ఆ గ్యాస్కు 920 పెట్టి తీసుకుంటున్నాం. మరి అవి అందులో పడుతున్నాయా పడతలేవా తెలియదు. ఏం చేసినట్టు ఏమైనా మంచిగా అనిపిస్తుందా చెప్పు? మంచిగా చేస్తున్నాడు పాలన, బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి పాలన మంచిగా జరుగుతుంది. ఏడయ్యా అక్కడ ఏట్లేనా ఆగల్లా ఊర్లనే జరుగుతుంది ఏదైనా. మరి మాకైతే తెలియదు కొడుకు ఏడ జరుగుతుందో. అందరికి ఫ్రీ కరెంటు, 500కే సిలిండరు, ఇప్పుడు 4000 కూడా పింఛను ఇస్తామని అంటా ఉన్నారు. 4000 పింఛను ఆయన నోట ఆయన పోయిండు మా ఊళ్ళో. మేము అడగక ముందే అన్ని గుపాకు ఉద్దేశిండు. సన్న బియ్యం ఇస్తా, 4000 పింఛను ఇస్తా, అన్ని ఇస్తా, ఇంకేం కావాలి ఇంకేం కావాలి ఇంకేం కావాలని మీదికే వచ్చిండు. సరే సార్ అని దండం పెట్టాం. ఇక తొండం పెట్టి ఇంకేముంది ఇక అంతే. ఇప్పుడు ఏముంది, అదే 2000 పింఛని, మరి అవే దొడ్డు బియ్యం. ఇంకేమి ఇచ్చిండు? అది 920 పెట్టి తీసుకుంటున్నాం సిలిండరు. అవి మా అయిపో అన్నాడు. అవి అయినా ఒక బస్సుకు తప్ప ఏది లేదు. కరెంటు బిల్లు కూడా 500కి అయింది, కానోని కాలే. రుణమాఫీ కూడా 500కి అయింది, కానోని కాలే. మరి అందరికి సమానం ఉండాలిగా కొడుక చెప్పు. నేనేమో నవ్వుతీ, ఆయన ఏడిసే ఎట్లుంటుంది? అందరం సమానం ఉండాలిగా. నువ్వు చేస్తాట ఊకుంటే అందరిని ఒకటే దొడ్డేతోరు. ఒకడు ఏడవకుంటా, ఒకడు మూలవకుంటా, ఒకడు గూనవకుంటా బాగుంటుందిగా. ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందా చెప్పు? మొత్తానికి ఎట్లుందంటావు రేవంత్ రెడ్డి పాలన? ఇక గిట్టి ఇక నేను చెప్తానే ఉంటే ఇంకెట్టుందంటే ఏంది, 4000 పింఛన్ ఇవ్వాలి తప్పదు. అది ఇవ్వకపోతే ఏంది? ఇవ్వకపోతే రేపు ఓట్లు గీట్లు ఎట్టెట్టుంటాయి చూద్దాం. ఏ బస్ పాటుగా నేనేనాడే కొడుక. 2 నెలలు 3 నెలలు ఎన్ని నెలలు అయిందో. మా అమ్మగారు లేరు, నాకు ఎవరు లేడు. నేను ఈ ఊళ్ళోనే ఉంటా. నేను ఏ బస్సు ఇంతవరకు ఎక్కలే. ఏ బస్సు ఎక్కలే. నా మనవాళ్ళు ఉండరు, ఎక్కడికైనా పోవాలంటే మనవి తీసుకొస్తారు అంతే. ఎట్లా మరి రేవంత్ రెడ్డి పాలన మంచిగా అనిపిస్తుందా, కేసీఆర్ పాలన మంచిగా ఉండదు? చేసిండు కొడుక, కేసీఆర్ చేసి అబద్ధం ఆడద్దు. ఈయన ఒకటి ఇంట్లో పెడతాడు, ఒకటి అండ పెడతాడు, ఒకటి ఇంట్లో పెడతాడు, ఒకడు ఏడుస్తాడు, ఒకటి నవ్వుతాడు. ఏం బాగుంది? అంతా ఒకే ఉండాలి. మనం అందరం తింటాం కదా కొడుకు అన్నం. నేను ఇడిచిపెట్టి నాకు తినొస్తుందా? అందరికి ఒక్క తిరిగా చేయాలంట. చేయాలి. అట్లా కేసీఆర్ చేసినప్పుడు చేసిండు అంతే అంట. అమ్మా, నీ పేరేం పేరమ్మా? లక్ష్మమ్మ సార్. లక్ష్మమ్మ, ఎట్లా నువ్వు తెచ్చుకున్నావు రుణం? తెచ్చుకోలేదా? ఏముంది మాకు బాగా బతమా, కవులకు పడితే ఆనలేదు, కాలం లేదు. ఊరు పెట్టుకునే కాలం ఏముంది, తాడే ఉంది. ఇక ఎందుకమ్మా అంత మాట? మరి మా దగ్గర మా సోంచలను పావులు ఇచ్చిన ఆయన ఊకుంటాడా? కాలం పోయిందని ఊకుంటాడా సార్? ఆయన ఇచ్చిండు, మంచి మనుషులు ఇల్లు కష్టం చేస్తారు అని ఇచ్చిండు. ఇస్తే లాభం ఏముంది? కాలం పోయింది. ఇక్కడ రుణమాఫీ లేదు, ఏ మాఫీ లేదు, ఎక్కడ లేదు. మరి ఏం లాభం? కౌలు రైతులు కూడా ఇస్తానే రేవంత్ రెడ్డి ఏ రాలే. ఇంక ఇంతవరకు ఆయన వచ్చి పట్టే కాడి అంటారు కచ్చబట్టే కాచి ఏమి రాలే, ఏం రాలే. ఎట్లా అనిపిస్తుంది పాలన చూస్తుంటే మరి కాంగ్రెస్ పాలన? ఏమో ఏముంది సార్, మంట మంటుంటా దిక్కు. ఏముంది? మంట మండుతుందా? మరి ఏముంది? ఏమన్నా ఉందా? ఆయన ఇచ్చే పావులు ఇస్తారని ఒప్పుకునే అన్ని కింద వేసిండు. అది ఇస్తా, ఇది ఇస్తా, అట్లా ఇట్లా అని చెప్పి ఏది ఇప్పటిదాకా మందలిస్తలేడు. ఆయన పోతే ముఖమే చూస్తాట్లే రైరి. మరి ఏముంది? సంబరాలు చేసుకోవాలి, రుణమాఫీ అయిపోయింది 2 లక్షలు అన్న ఏడ చేస్తాడట సంబరాలు? అయిపోయినాయి 2 లక్షలు రుణమాఫీ అయిపోయినాయి. ఏడైనాయి? అయితే ఎందుకంటారు సార్? అయితే ఎందుకంటారు? రైతులు ఎందుకు రోడ్డుకి వస్తారంట? అయితే మరి ఇంత బాధ ఎందుకుంటుంది మాకు? కూలీలను తీసుకొస్తే వాళ్ళు చేస్తారా? మా వాడు అయితే, నా కొడుకు అయితే ఉన్న బంగారం కూడా తీసి ఇచ్చిన, అమ్ముకొచ్చి ఇచ్చిండు.
ఇప్పుడు మళ్ళీ బంగారాలు బ్యాంకులో పెట్టాల్సి వస్తుంది ఇక. మరి ఏముంది ఉన్న ఇది కూడా నా కోడళ్ళది మాది అంతా అన్న కష్టం కూలి చేసుకుంటే వాళ్ళం మేము. కూలి చేసుకుంటే వాళ్ళు ఆ కూలీళ్ళకే ఆ కూలీళ్ళు చల్లకుండిపోను 600 500 అని ఏటగాలానికి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. మరి ఎట్లుండే మరి కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు పాలన? కేసీఆర్ ఉన్నప్పుడు పాపం అది ఒక ఆ పాలు వంగినట్టే ఉంది, పాలు వంగినట్టే ఉంది. ఏంది ఏ దానికి ప్రతి ఒక్క దానికి చీర కూడా ఆయన తెచ్చిచ్చే పాపం మా సొంతలకు లేని వాళ్ళకి చీర కూడా ఇచ్చే. ఏముంది ఇప్పుడు ఈడ వేస్ట్ సార్ వేస్ట్. నేనైతే ఎన్నడూ చూడలేదు సంటి రాజకీయం, ఎన్నడూ చూడలే పాలన, ఎన్నడూ చూడలే. చూడలే. కరువే కనిపిస్తుంది. ఆ కరువే కాలం పోయింది పాడయ్య అందులో ఇదోటి దరిద్రానికేనా మరి దేనికో కాలం పోయింది, కాలం కూడా పోయింది, కాలం కూడా పోయింది. మరి సంక్షేమ పథకాలు కూడా అనేకమైన పెట్టిండు కదా రేవంత్ రెడ్డి, వస్తలేవా? ఏ పథకం వస్తే చెప్పమా అనమా, వస్తే వాళ్ళు టీవీల ముందు పేపర్ల ముందు గొప్పగా చెప్పుకుంటారు. గట్టిని చెప్పుకొనేగా ఓటు వేయించుకుంది, నేను ఇది ఇస్తా అది ఇస్తా అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని గొప్ప చెప్పుకుంటారుగా. మరి అదే కేసీఆర్ లేనోళ్ళు పిల్లల కనాడేస్తే పాపం పెళ్ళిళ్ళు చేసిండు, ఎన్నో సాయాలు చేసిండు ఆయన. అక్కడ రాంగ మాకు జర కొంత తెలివి కూడా వచ్చింది, కొంత తెలివి కూడా వచ్చింది మాకు. మరి ఎందుకు అట్లాంటి కేసీఆర్ వదిలిపెట్టుకోండి రేవంత్ రెడ్డి? వదిలిపెట్టుకొని అంటే సార్ 2 సంవత్సరాలు 10 ఏళ్ళు వెళ్ళిండు ఆయన. మరి ఈ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇక ఈ పాలన గిట్నే ఉంది, అంటలేను. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? సంక్షేమ పథకాలు ఇప్పిస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నాడు. ఇక నాకు ఇక ఏం చెప్పాలి, నేను ఏం చెప్తా? చెప్పు, ముఖ్యమంత్రికి చెప్పు ఏమేమి వస్తున్నాయి, ఏమేమి చేసిండు. ఏం చేయలే మాకు, ఏం చేయలే. ఆ సార్ వచ్చిన కానీ ఏం చేయలే మాకు, ఏం లేదు. వస్తే తిన్న కడుపు మొదలు పెట్టుకున్నాం అది మాడతాం, అంతే అంటావు? ఏం చేయలే.